శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన జాతక ఫలితాన్ని గురించి, మిథున రాశి వారికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఈరోజు మీ జీవితంలో జరగబోయే విషయం మీ యొక్క ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఊహించని ఒక సమాచారం మీరు ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం ఈరోజే మీ చేతిలో పడవచ్చు. లేదా మీరు చేసిన ఒక చిన్న పని ఈరోజు పెద్ద ఫలితంగా కూడా మారవచ్చు. అంటే అవుననే చెప్పాలి. మరి మార్చి 27 శుక్రవారం మీ యొక్క అదృష్టం పీక్‌లోకి చేరబోతుంది. కానీ ఈ యొక్క అదృష్టం మీకు ఎలా పనిచేస్తుంది? మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా గనక కొన్ని విషయాలను మనం గమనిస్తే, మిథున రాశి వారు అంటే చలనం, చురుకుదనం, మాటకు మాటల మాయ అని అనుకుంటారు కొందరు. మీరు ఎప్పుడూ ఒకేలా ఉండరు. మీ ఆలోచనలు చాలా వేగవంతంగా మారుతూ ఉంటాయి. మీరు ఎవరితోనైనా సులభంగా కలిసిపోతారు. కానీ ఒక పని మీద ఎక్కువ సేపు ఉండలేరు. నిరంతరం మీ ఆలోచనలు మారుతూనే ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకున్నాక అనుకోకుండాను మరి వెంటనే కూడా ఆ యొక్క నిర్ణయాన్ని మార్చేస్తారు. మరి మీ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీరు మాట్లాడితే పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఇతరుల ఆలోచనల్ని, ఇతరులని వెంటనే ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలగడం, ఒకరికి వెంటనే బ్రెయిన్ వాష్ చేయగలగడం మీకున్నటువంటి స్పెషాలిటీలో మరొక ముఖ్యమైనటువంటి ఒక లా ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా మీరు ఒక విషయం మీద గందరగోళంలో ఉన్నారు. ఒక నిర్ణయం తీసుకోవడంలో చాలా వరకు సందేహం ఉంది. ఒక అవకాశం వస్తుందా? లేదా? అనేటువంటి అనుమానం కూడా మీ మనసులో కలుగుతూ ఉంది. కొంతమందికి పని విషయంలో స్పష్టత లేకపోవడం, డబ్బు విషయంలో చిన్న సమస్యలు కలగడం, ఒక వ్యక్తి మీద నమ్మకం తగ్గడం లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మీ యొక్క మనసుని అశాంతిగా మార్చేశాయి. కానీ ఈరోజు ఆ అశాంతి ముగియబోతుంది. అయితే ముఖ్యమైనటువంటి మెయిన్ అంశం, ఈరోజు మీ అదృష్టం పీక్‌లోకి ఎందుకు వెళుతుంది? ఈరోజు మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి, వేగవంతమైనటువంటి మార్పు కలగబోతుంది. మరి దానికి ప్రధానంగా చూస్తే గనుక కొన్ని పరిస్థితులే కారణం. అంతేకాదు ముఖ్యంగా ఇది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండబోతుంది. మొదట ఒక సమాచారం మీ జీవితాన్ని మార్చుతుంది. అది ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక సందేశం ద్వారా కానీ, ఒక ఆహ్వానం ద్వారా కానీ. ఇది మీకు ఒక కొత్త దారిని, ఇంతవరకు మీరు చూడని, మీకు రాని అవకాశాలను తేవడంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. మరి రెండవ పరిస్థితి, మాటల వల్ల అవకాశం. మీరు మాట్లాడే మాట మీరు ఒక పెద్ద అవకాశం మీకు ఒక పెద్ద అవకాశాన్ని తీసుకొస్తుంది. ఎవరైనా మీ మాటలతో ఆకర్షితులవుతారు. ఒక పని మీకు అప్పగించడం కూడా జరుగుతుంది. అయితే మరి మూడవది, డబ్బు, పని విషయంలో ఊహించని మార్పు, ఒక కొత్త అవకాశం, ఒక చిన్న లాభం పెద్దదిగా మారడం, మరి ఒక ఆగిపోయిన పని పూర్తి కావడం. ఇవన్నీ కూడా మీకు ఇది మునుపెన్నడూ లేని విజయాలను తీసుకొస్తాయి. మరి నాలుగో అంశం ఏంటంటే, సంబంధాల్లో మలుపు. ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడవచ్చు. ఒక అపార్థం తొలగిపోవచ్చు. ఇది మీ మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ మీరు పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, మీరు ఈరోజు కూడా ఇది చేయాలా? వద్దా? అని వెంటనే ఇంకా ఆలోచిస్తూనే ఉంటే, మీకు రావాల్సినటువంటి అవకాశం చేజారిపోతుంది. మీరు దేని గురించైతే ఆశపడుతున్నారో, దాంట్లో ఆటంకాలు, సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి, ఈరోజు మీకు ఎక్కువగా కన్‌ఫ్యూజన్, ఆలస్యం, ఆలోచన ఎక్కువగా వద్దు. అయితే ముఖ్యంగా మీ జీవితంలో ఈ యొక్క మార్పుకు కొన్ని ప్రధానమైనటువంటి
కారణాలు కూడా ఉన్నాయి. ఈ మార్పుకు కారణం మీ యొక్క చురుకుదనం. అలాగే మీరు ఇతరులతో మాట్లాడే విధానం, మాట తీరు, మీరు చేస్తున్నటువంటి భగీరథ ప్రయత్నాలు. ముఖ్యంగా మీరు ఒకసారి చెప్పిన మాట ఈరోజు మీకు ఒకసారి చెప్పిన మాట ఈరోజు మీకు ఒక పెద్ద అవకాశాలను కూడా తీసుకొస్తుంది. ఇలా మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులు, ఊహించినటువంటి ప్రభావాలు బలంగా ఉండబోతున్నాయి. అయితే దీనికి మరొక కారణం కూడా కనిపిస్తుంది. అదేంటంటే గ్రహస్థితి ప్రభావం. ఈరోజు గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే బుధుడు ప్రభావం మాటలో తీరు, ఆలోచనలో శక్తి మెరుగుపడుతుంది. మరి శుక్ర ప్రభావంతో అదృష్టం, ఆకర్షణ 2 కూడా బలంగా పెరుగుతాయి. ఈ 2 కలిపి మీ జీవితంలో వేగంగా మార్పును తీసుకొస్తాయి. అయితే ఇంత వేగంగా మార్పులు తెచ్చిన కొన్ని లాభ నష్టాలు మాత్రం ఉన్నాయి. అదేంటంటే ఒకటి కొత్త అవకాశాలు రావడం, మరి డబ్బు లాభం కలగడం, అలాగే సంబంధాలు మెరుగుపడడం, మరి ఎప్పుడూ కూడా పలకని వ్యక్తులు పలకరించడం కూడా జరుగుతుంది. మరి వేగంగా ముందడుగు కూడా పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈరోజు కొన్ని జాగ్రత్తలు, కొన్ని పరిహారాలైతే తప్పకుండా పాటించాలి. జాగ్రత్తలేంటంటే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే దానిపైనే నిలబడి ఉండండి. ఎక్కువగా ఆలోచించకండి. వచ్చిన అవకాశాన్ని వెంటనే వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు కొన్ని పరిహారాలు కూడా పాటించాలండి. మరి ఉదయం మరి శాంతంగా మీరు నమ్మిన దైవాన్ని స్మరించండి. మరి పచ్చ రంగును ఎక్కువగా వినియోగించే ప్రయత్నం చేయండి. మరి ఒకరితో మంచి మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇది మీ యొక్క అదృష్టాన్ని మరింత పెంచుతుంది. మీరు ఒక పాజిటివ్ ఇంటెంట్‌ని కూడా తీసుకురావడంలో కీలకమైనటువంటి పాత్రనైతే పోషిస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు ఒక సాధారణమైనటువంటి రోజు కాదండి. ఇది మీ జీవితంలో వేగంగా మార్పును తీసుకొచ్చేటువంటి రోజు. మీరు ఈరోజు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుని పూర్తిగా మార్చగలదు. గుర్తుంచుకోండి, మీ అదృష్టం మీ ముందుకు వచ్చింది. కానీ దాన్ని ఒడిసి పట్టుకునేది మీ యొక్క నిర్ణయం. మరి ఈరోజు మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే మీ జీవితంలో మీరు ఊహించినటువంటి దిశలో పరిగెత్తుతుంది.